ఏంటి ఇక్కడ పరిస్థితి? దర్శి నియోజకవర్గంలో ఎవరికి అవకాశాలు ఉన్నాయంటారు? అంతకుముందు ఒకటికి 2 సార్లు చూసాం. శివప్రసాద్ రెడ్డికి వాళ్ళ నాన్న బూచిపల్లికి చూసాం. దర్శి మీద ఏం పనులు చేయలే. మాకు సిద్ధారాఘవరావు టీడీపీ హయాంలో చేశాడు పనులు. కానీ ఇప్పుడు లక్ష్మి వచ్చింది, ఆమెకే ఓటు వేద్దాం అనుకుంటున్నాం మేము. మరి ఈసారి ఏంటి? ఈసారి పరిస్థితి అయితే మాత్రం గొట్టిపాటి లక్ష్మి గారికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకు లక్ష్మి? మేడం వస్తే తర్వాత ఏం జరిగిద్దని మాకు పలానా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇంకోటి కానీ వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది చింగుర్తిలో, బూచేపల్లి వాళ్ళు. మరి దర్శి డెవలప్ చేయాలనుకున్నప్పుడు, దర్శి నియోజకవర్గం అయినప్పుడు దర్శిలో ఇంజనీరింగ్ కాలేజో ఇంకోటో ఏదో ఒకటి పెట్టచ్చు కాదు, వాళ్ళు పెట్టలా. ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ రెండింటిని చూస్తున్నారు కదా, ఎవరికి ఎక్కువ అవగాహన ఉందనుకుంటున్నారు మీరు? గొట్టిపాటి లక్ష్మి గారికే ఉందనుకుంటున్నాం. ఏదైనా టీడీపీ గవర్నమెంట్లోనే ఏ మంచి పనులు జరగాలన్నా జరుగుతున్నాయి ప్రజెంట్. మంచి అనేది మనుషుల నుంచి రావాలన్నా. సో మరి ఇంత అభివృద్ధి లేకపోవడానికి కారణం ఎవరంటారు? అభివృద్ధి లేకపోవటం కారణం అంటే ఇంకా పైనుంచి జగన్ ఇస్తే కాదు. కాకపోతే అక్కడ అధిష్టానం చేసే విధానాలు అన్నీ కరెక్ట్గా లేక ఈ పథకాలు అనేవి కొంతమందికి అందక రకరకాల కారణాల వల్ల ఈసారి అయితే ఎక్కువ చంద్రబాబు గారినే జనం కోరుకుంటున్నారు. మరి అవతల పక్క బూచేపల్లి శివప్రసాద్ నేను లోకల్ ఎక్కడే ఉంటాను, నేను అంతకన్నా బాగా చేస్తాను అంటున్నాడు. భూచేపల్లి కుటుంబం ఉన్నది, కానీ దర్శిగా వాళ్ళు చేసిందంటూ ఏం లేదు. ఏందన్నా చదువుకున్నాడు ఎవడు వైసీపీ కొట్టాడు. శ్రీనివాస్ గారు, ప్రస్తుతం ఎన్నికల తరుణం కదా, రేపు ఎన్నికలు జరగబోతున్నాయి 13వ తారీఖున. ఏంటి ఇక్కడ పరిస్థితి? దర్శి నియోజకవర్గంలో ఎవరికి అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఫస్ట్లో కొంచెం క్యాండిడేట్ సెలెక్ట్ చేయనప్పుడు అయితే కొంచెం టఫ్గా ఉండే. సెలెక్ట్ చేసిన కాడి నుంచి అయితే రోజుకి కొంచెం హుషారుగానే ఉంది పరిస్థితి. ఎవరికి? టీడీపీకా వైసీపీ? టీడీపీకేనండి, టీడీపీకే హుషారుగానే ఉందని యాక్చువల్లీ వైసీపీ వాళ్ళే టాక్. ఎరువుల వ్యాపారం కూడా మీకు ఇంకా అద్భుతంగా తెలుసు. లోకల్లో ఉన్న అంటే ఎప్పుడైనా మనం బయట కూర్చున్నప్పుడు మాట్లాడేటప్పుడు కానీ ఆ విషయాలన్నీ అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఎందుకు ఏంటి అనేది కూడా. ఈ లక్ష్మి గారు వచ్చిన తర్వాత ఏమైందంటే ఏ రోజుకి ఆ రోజు ఆమె తిరిగే విధానం కాబట్టి, రెండోది ఇళ్ళ మీద అసమ్మతి లేకపోవటం ఒకటి, ఇట్టన్నీ. ఇప్పుడు మీకు దర్శికి వచ్చేసరికల్లా, నీ నియోజకవర్గానికి వచ్చేసరికల్లా ఏంటి సార్ ప్రధానమైన సమస్య ఏంటి? యాక్చువల్లీ డ్రింకింగ్ వాటర్ బాగా సమస్య అండి. ఒక దర్శిలో కొంచెం ఓకే కానీ మిగతా దొనకొండ చాలా టఫ్. దాంతోపాటు తాళ్ళూరు, ముల్లమూరు, దర్శి అంటే ఓకే మాకు సాగర్ కెనాల్ ఉంటుంది కాబట్టి కొంచెం బెటర్. మిగతా నీకు హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ పెద్ద పెద్ద కాలేజీలు కానీ ఏదైనా దూరం పోవాల్సిన పరిస్థితి. ఒంగోలు, గుంటూరు, నర్సాపేట హాస్పిటల్కి కూడా అంటే. ఇప్పుడు దర్శిలో ఇప్పుడు ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఇటు ఈ ఫ్యామిలీ టీడీపీకి వెళ్ళి గొట్టిపాటి ఫ్యామిలీ మొదటి నుంచి రాజకీయాలు ఉన్నారు, బూచేపల్లి ఫ్యామిలీ మొదటి నుంచి రాజకీయాలు ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ వారసులు రంగంలో దిగబోతున్నారు కదా. ఇప్పుడు లక్ష్మి గారు, బూచేపల్లి శివప్రసాద్, వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ అనేది ప్రజల విశ్వాసం. వాస్తవంగా ఏంటంటే వీళ్ళు బూచేపల్లి ఏమంటే ఒక 10-15 సంవత్సరాల నుంచి ఉన్నది వాస్తవమే, కానీ వాళ్ళు లోకల్ అని అనుకుంటారు. ఎక్కడి నుంచి లోకల్? బయట నుంచే ఉన్నారు కదా సార్. వాస్తవంగా వాళ్ళు 20 కిలోమీటర్లు ఉన్నారు, వీళ్ళు 60 కిలోమీటర్లు కదా, ఒక అరగంట తేడా. ఇన్ని రోజుల నుంచి ఉన్నారు కానీ ఇక్కడ ఈ ఎలక్షన్ టైంలో ఉంటున్నారు, కలుస్తున్నారు. ఓకే, వీళ్ళు కూడా అది మేము ఖచ్చితంగా ఏడే ఉంటాం, ఏడే హాస్పిటల్ పెడతామంటున్నారు. చాలా సంతోషకరమైన విషయము. 100% కూడా చేస్తారు. ఎందుకంటే గొట్టిపాటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ తాత కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఎక్కడా కూడా వేరే రకమైనటువంటి ఇది లేదు. అందువల్ల ఆ మంచి పేరు ఉంది కాబట్టి. దాంతోపాటు మన రవి గారు ఉన్నారు కదా, ఈ ముల్లమూరు దాకా దాదాపుగా వస్తారండి. అది కూడా ప్లస్ పాయింట్ అయింది. ఏమంటే అన్నీ రాను ప్లస్ పాయింట్లు ఏమంటే రవి గారు ఒకటి, వాళ్ళ నాన్న వాళ్ళ తాతగారు ఉండటం ఒకటి, కొత్తగా లేడీ ఫస్ట్ సారి లేడీ వచ్చింది కదా, లేడీస్ అంతా మంచి హుషారుగా ఉన్నారని. మీకు అంటే నిన్న నామినేషన్ ఇచ్చిన దాన్ని బట్టి మనమేం ప్రత్యేకంగా చెప్పాలని పని లేదండి. అంటే మనం అదేం గొప్పగా చెప్పాలని పని కాదు, కానీ ఒకవేళ మనం చెప్పినా ఇదే కదా అట్లా నేను అనుకోవటం కాదు, కానీ వాస్తవంగా ఓవరాల్గా కూడా మంచి హుషారుగా ఉంది. ఇప్పుడు అభివృద్ధి విషయంలో వచ్చేసరికల్లా ఇప్పుడు ఎవరు వస్తే అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటి విశ్వాసం ఉందంటారు సార్? ఓకే, టీడీపీ మీద రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా టీడీపీ అంటూ ఉండొచ్చు, కానీ అభ్యర్థుల విషయానికి వస్తే వీళ్ళు వస్తే అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి నమ్మకం ఈ ఇద్దరిలో ఎవరి పట్ల ఎక్కువగా కనిపిస్తోంది మీకు?
వాస్తవంగా ఏంటంటే ఓవరాల్గా ఏ గవర్నమెంట్ ఉన్నా సరే గవర్నమెంట్ ఉన్నప్పుడు అసమ్మతి ఆటోమేటిక్గా ఉంటుందండి. ఏ గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్ ఉన్న అసమ్మతి ఒకటి, ఎంఐ ఫస్ట్ సారి రావడం ఒకటి, వీళ్ళు ఖచ్చితంగా డెవలప్ చేస్తారు 100% చేస్తారన్న ఆలోచన ఒకటి, ఇవన్నీ కూడా ఒక ప్లస్ పాయింట్లే. ఇక్కడ మెయిన్ డెవలప్మెంట్ అంటే ఏం కావాలి? ఖచ్చితంగా పెద్ద హాస్పిటల్ కావాలి సార్, 100% హాస్పిటల్ కావాలి, ప్లస్ కాలేజీలు కావాలి. పిల్లలందరూ చుట్టుపక్కల ఉన్నటువంటి 5 మండలాలు కూడా ఎక్కడెక్కడో దూర ప్రాంతాలు కావాలి, చెన్నై, హైదరాబాద్, రకరకాల. చదువు కోసం కూడా వెళ్తున్నారా? అమ్మో అసలు ఖచ్చితంగా చదువు. ఎందుకంటే చాలామంది మాకు చెప్పింది ఏంటంటే మేము ఉద్యోగాలు లేక వలస బాటపడుతున్నాం అన్నారు. చదువు విషయంలో కూడా అదే పరిస్థితుందా? సార్ ఫస్ట్ చదువు ఉండాలి, చదువు తర్వాత ఉద్యోగాలు కావాలి. ఫస్ట్ చదువుకే లేక వలస వెళ్తున్నారు. దాంతో హాస్పిటల్ కూడా పెద్ద సమస్య అయిపోయింది. ఈ రెండు నగ్న సత్యం. మనం ఎవరు అసలు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఎవరిని అడిగినా కూడా ఎక్కడ ఉన్నామంటే చెన్నై, బెంగళూరు, మద్రాస్ ఏదో రకరకాల ఇది చెప్తున్నారు. ఇప్పుడు కనుచూపు మేరలో మనం చూసినట్లయితే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. అంతకు ముందు ఆ తర్వాత కూడా వైసీపీ గవర్నమెంట్ ఉంది కదా. సో మెజారిటీ కాంగ్రెస్, వైసీపీ గవర్నమెంట్లు మనకైతే కనిపిస్తున్నాయి కదా. సో ఎవరి హయాంలో కాస్త కొద్దో గొప్ప చెప్పుకోదగ్గ అభివృద్ధి ఇక్కడ బాగుందంటారు? 14 నుంచి 19 వరకు బ్రహ్మాండంగా చేశారు సార్. ఇతను చేసిన ఇప్పుడు అంత ముందులో ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయన బ్రహ్మాండంగా రోడ్లు కానీ బ్రహ్మాండంగా ఏమీ అసలు ఇబ్బంది లేకుండా చేశాడు. 14 నుంచి 19 నుంచి 24 అది వాళ్ళకి తెలుసు, ఇది వైసీపీ వాళ్ళకి తెలుసు, ఇట్లా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ తెలిసి నగ్న సత్యం. 100% ఏమి డెవలప్ అయితే ఏం లేదండి, ఎక్కడ కనపడలేదు. పలానే అని చెప్పొచ్చు కదా. ప్రస్తుతం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. రేపు మే 13వ తారీఖున ఈ దర్శి నియోజకవర్గంలో ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మెజారిటీ ఎవరికి ఓటు వేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ ప్రాంతంలో? యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా మదిశెట్టి వేణుగోపాల్ గారికి ఇక్కడ గెలిచి ఉన్నారు వైసీపీ తరఫున. మరి ఈసారి ఏంటి? ఈసారి పరిస్థితి అయితే మాత్రం గొట్టిపాటి లక్ష్మి గారికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ కారణాలు ఏంటంటే చేసిన పనులు కానీ అసమ్మత కానీ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి వైసీపీ పర్పస్గా. అందువల్ల అంటే మదిశెట్టి వేణుగోపాల్ మీద వ్యతిరేకత, లేదంటే పూర్తి వైసీపీ మీద వ్యతిరేకత? అసలు అధిష్టానం మీదనే వ్యతిరేకత అనమాట. మద్దిశెట్టి మంచివారే, కాకపోతే అక్కడ అధిష్టానం చేసే విధానాలు అన్నీ కరెక్ట్గా లేక, ఈ పథకాలు అనేవి కొంతమందికి అందక రకరకాల కారణాల వల్ల ఈసారి అయితే ఎక్కువ చంద్రబాబు గారినే జనం కోరుకుంటున్నారు. ఇప్పుడు 4-5 చోట్ల, అంటే 4 అని కాదు, బయట వాతావరణం ఎలా ఉందంటే ఎక్కువ శాతము ఈ బాబు గారు వస్తేనే బాగుంటుంది, ప్రజలకి ఏదో మంచి జరుగుద్ది అనే ఒక ఆలోచనతోనే ఉన్నారు. కానీ బాబు గారి మీద అంత అసమ్మతి అయితే లేదు, అంటే ఎక్కడా లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం దర్శిలో విషయానికి వస్తే లక్ష్మి గారు 100% గెలుస్తారు, ఇంకా దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బూచేపల్లి శివప్రసాద్ మీద మరి ఆయన కూడా గతంలో పనిచేస్తున్నాడు, 2014లో పోటీ చేస్తున్నాడు, మధ్యలో 2019లో సరే మిస్ అయింది అది. ఇప్పుడు నేను బలంగా ఉన్నాను, కార్యకర్తల బలం కూడా ఉంది, నా మీద సానుభూతి కూడా పనిచేస్తుంది, ఒకసారి ఓడిపోయిన కాబట్టి సానుభూతి కూడా పనిచేస్తుంది అని చెప్పేసి ఆయన కూడా కొంత కాన్ఫిడెన్స్ కొన్నట్టయితే కనిపిస్తోంది. సో ఆయన ప్రభావం ఏముండదా? అంటే బూచేపల్లి కుటుంబం కూడా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారండి. ఒక సంవత్సరం ఒక 5 years వాళ్ళ ఫాదర్ చేశారు, తర్వాత శివప్రసాద్ గారు చేశారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అతని దగ్గర విషయం ఎలా ఉంటుందంటే వాళ్ళని తీసారండి, ఏదైనా పని కావాలని పోయినా పలానా వెంకటరెడ్డినో, పుల్లారెడ్డినో, ఇంకో రెడ్డినో ఎవరినో తీసుకొచ్చుకుంటే కానీ పనులు జరిగే కాన్సెప్ట్ ఇంతకు ముందు రోజుల్లో. మరి ఇప్పుడు ఎలా ఉందనేది పూర్తిగా జనాలకు తెలిసే ఉంటుంది, మనం చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కువ శాతం అయితే మాత్రం లక్ష్మి గారికి అవకాశం ఎక్కువ ఇస్తారండి. ఈ బూచేపల్లి వెంకయ్యమ్మ మీద కూడా కొంచెం మంచి ఒపీనియన్ ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు కదా, అదేం ఉపయోగపడదా మరి శివప్రసాద్కి? అంటే వైసీపీ కరుడు కట్టిన వైసీపీలు ఏదైనా చెప్తారు, ఇంకా దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు నేను వైసీపీ పార్టీ అయితే ఇక నేను వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళే అని చెప్తుంటారు. ఇక్కడ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే మంచి జరిగిన వాళ్ళకేమో ఆయన దేవుడాలు కనపడతాడు. ఇప్పుడు ఏమి జరగని వాళ్ళకి, ఈ సామాన్యమైన ప్రజలకి ఎలా ఉంటుందంటే టీడీపీ వస్తేనే బాగుంటుందని ఒక కాన్సెప్ట్ ఉంది మైండ్లో ప్రతి ఒక్కరికి. నాకనే కాదు, ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి ఒకటే కాన్సెప్ట్, ఇప్పుడు కూటమి రావాలి, పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, ఈసారి పిఠాపురంలో కానీ చంద్రబాబు గారు గెలవాలి, లోకేష్ గారు గెలవాలి, ఇదే కాన్సెప్ట్తోనే ఉన్నారు. కానీ 100% అయితే టీడీపీ అనేది ఈసారి మాత్రం పనిచేస్తుంది. సో ఇక్కడ అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే
తెలుగుదేశం హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందా, వైసీపీ హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందా? ఎక్కువ అయితే మన టీడీపీ హయాంలోనే ఈ దర్శి ప్రాంతం కానీ అన్నీ అభివృద్ధి చెందింది. ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్ వచ్చింది గతంలో, అది టీడీపీ హయాంలోనే వచ్చింది. కానీ అది అటకెక్కిచ్చారు వాస్తవంగా, అసలు సూపర్ అనమాట అది. తర్వాత పార్క్ ఒకటి వచ్చింది, అది కూడా టీడీపీ హయాంలోనే వచ్చింది. ఇక్కడ బొట్లపాలెం దగ్గర ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఇది, బొట్లపాలెం దగ్గర వాగు మీద బ్రిడ్జి కట్టారండి, అది టీడీపీ హయాంలోనే జరిగింది. అంతకుముందు అయితే ఆ వాగులో దాదాపుగా చాలామంది చనిపోయిన విషయాలు కూడా తెలిసినవే, చాలామంది జారి పడిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అక్కడ మాత్రం అది మాత్రం టీడీపీ హయాంలో చంద్రబాబు గారి ప్రోత్సాహంతో ఆ బ్రిడ్జి కట్టించారు. అది సూపర్ అండి, అది టీడీపీ ఉన్నంతకాలం చెప్పుకునే బ్రిడ్జి అది. అంటే అంతమంది కూడా చనిపోయే బ్రిడ్జిని కూడా, అంటే ఆ ప్లేస్లో చాలామంది చనిపోయారు, కానీ అది మాత్రం టీడీపీ హయాంలోనే జరిగింది. అది ఎవరు ఏంటనేది మనం చెప్పొచ్చు కూడా, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అది. ఏదైనా టీడీపీ గవర్నమెంట్లోనే ఏ మంచి పనులు జరగాలన్నా జరుగుతున్నాయి ప్రజెంట్. ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నాయి అంటే, బటన్ నొక్కాం డబ్బులు ఇచ్చాం, మీకు 10,000 ఇచ్చాం 10,000 ఇచ్చాం అంటున్నాం. మనం కష్టపడితే 10,000 సంపాదించుకుంటాం, అది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. ప్రతి ఒక్కరికి సంవత్సరానికి నేను 10,000 వేసాను, అమ్మఒడికి 15,000 వేసాను, లేదంటే ఒక ఇస్త్రీ పెట్టే వాళ్ళకు 10,000 వేసాను. అది 10,000 వేసినప్పుడే 10,000 కనిపిస్తాయండి, తర్వాత 10,000 కనిపించవు. కానీ అభివృద్ధి మనకి ఏదైనా ఒక కార్యక్రమం, ఇప్పుడు సపోజ్ ఈ ఏరియాలో దొనకొండ ఒకటి తీసుకుంటే, దొనకొండలో చాలా ప్లేసెస్ ఖాళీ ఉన్నాయి, అంటే ఇండస్ట్రీ ఏరియా వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు ఆ ఏరియాలో ఏదైనా ఒక 10 మందికి ఉపాధి కల్పించేది ఏదైనా ఒకటి కానీ పెట్టగలిగితే, ఆ ఏరియాలో కానీ ఈ చుట్టుపక్కల కానీ కొంతమంది ఉపాధి, ఇప్పుడు సపోజ్గా కియా అని ఒకటి తీసుకొచ్చి పెట్టారు కార్లు, ఇప్పుడు దానివల్ల చాలామంది కూడా జీవనం జరుగుతుంది, ఇబ్బంది లేకుండా హ్యాపీగా బతుకుతున్నారు దాని మీద. అలాగనే మన దొనకొండ ఏరియాలో చాలా విస్తీర్ణమైన ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో కానీ ఇండస్ట్రీ ఏరియా కానీ ఏదైనా కొంచెం ఒక పెద్దవాళ్ళు ఏదైనా కొంచెం ప్లాంట్లు కానీ ఇట్లా ఏదైనా ఏర్పాటు చేస్తే అందులో కొన్ని లక్షల మంది బతుకుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి గొట్టిపాటి లక్ష్మి వస్తే ఇవన్నీ జరుగుతాయి అనుకుంటున్నారు మీరు? 100% అనుకుంటున్నాం సార్ వాస్తవంగా. అంటే ఆ మేడం గారు ఇంతకుముందు మాకు పరిచయం లేదు, కానీ ఆమె మొన్న ఇక్కడ రీసెంట్గా ఒక హాస్పిటల్లో ఒక సర్జరీ కూడా చేశారు, మంచి గుర్తింపు వచ్చింది ఆ విషయంలో కూడా. మేడం గారు మేము 2-3 సార్లు బయట కూడా కలిసాము. విధానము, మాట్లాడే విధానం కానీ, ఆ నెమ్మదితనం కానీ, కలుపుకుపోయే గుణం కానీ మేడం గారిలో ఉన్నాయి. 100% అయితే గెలుస్తారు, ఇంకా దాంట్లో ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు రేపు ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఈ ఎన్నికల్లో మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? మేము సాధారణంగా అంటే టీడీపీకే ఓట్లు వేస్తాం. టీడీపీ కోటేస్తారు. ఇప్పుడు ఇక్కడ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ తరపు నుంచి, వైసీపీ తరపు నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నారు కదా. సో ఇద్దరిలో ఎవరు బెస్ట్ క్యాండిడేట్ అనుకుంటున్నారు? అంటే క్యాండిడేట్ని చూసి ఓటేయాలనుకుంటే క్యాండిడేట్ని చూసే ఓటేస్తున్నాం మేము కూడా. అంతకుముందు 1-2 సార్లు చూసాం, శివప్రసాద్ రెడ్డికి వాళ్ళ నాన్న బూచిపల్లికి చూసాం. దర్శి మీద ఏం పనులు చేయలే, మాకు సిద్ధారాఘవరావు టీడీపీ హయాంలో చేశాడు పనులు. కానీ ఇప్పుడు లక్ష్మి వచ్చింది, ఆమెకే ఓటేద్దాం అనుకుంటున్నాం మేము. ఏంటి అసలు మీకు ప్రాబ్లం ఏంటి? మీ తండా అంటున్నారు, ఏంటి తండాలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఒక రోడ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, కనీసం ఆ సైడ్ కాలువలు కూడా లేవు, ఏమి లేవు. ఒక తండే కాదు, ప్రతి గ్రామాల్లో అట్నే బాధపడుతున్నారు, చెప్పుకోలేక అట్నే బాధపడుతూ ఉండరు. సో మరి ఇంత అభివృద్ధి లేకపోవడానికి కారణం ఎవరంటారు? అభివృద్ధి లేకపోవటం కారణం అంటే ఇంకా పైనుంచి జగన్ ఇస్తే కాదు, పైనుంచి జగన్ ఇస్తే వీళ్ళు చేస్తారు. ఎమ్మెల్యేలు కూడా మెదలకుండా కూర్చున్నారు, గ్రామాల్లో ప్రెసిడెంట్ అసలు ముసుగేసుకొని కూర్చున్నారు, వాళ్ళకి ఏం లేదు. సాధారణ మనుషులు ఎట్టుండారో అట్నే ఉండరు. ఏంద్రా ఇదంటే మేమేం చేసాం, మేము ఇంకా ఆస్తులు అమ్ముకొని చేయాల్సిందే అంటున్నారు వాళ్ళు. ఆస్తులు అమ్ముకొని చేసినంత ఇది పాపం అప్పటికి వాళ్ళు ఎలక్షన్ మీద డబ్బులు పెట్టుకున్నారు, ఇంకేం చేస్తారు వాళ్ళు? ఇది చేసుకుంటానికే పైనుంచి డబ్బులు రాలేదని వాళ్ళు బాధపడతా అట్నే తిరుగుతున్నారు. అంటే ప్రాబ్లం ఎమ్మెల్యే వల్ల, ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ల వల్ల కాదు, డైరెక్ట్ జగనే అంటారు. జగనే పైనుంచి వస్తే కదా ఇల్లు ఇవ్వటానికి. మన మద్దు చెట్టు ఏం చేశాడు పైనుంచి? మేమేం చేసాము, ఆయన పైనుంచి వస్తేనే కదా మేము రోడ్లు కాంట్రాక్టులు ఇచ్చేది. మట్టి దోలకాలైనా ఏదైనా ప్రెసిడెంట్లు గ్రామాల్లో ఇవ్వాలంటే పైనుంచి వస్తేనే కదా, పైనుంచి రాకపోతే మేమే ఇచ్చాము అన్నారు. ఆల్రెడీ ఒక ఊళ్ళో పాపం ఆ వైసీపీ 2 ఎకరాలు అమ్ముకుంది పాపం, ఏదో ఊళ్ళో
వైసీపీ ఆమె 2 ఎకరాలు అమ్ముకుంది, పైనుంచి డబ్బులు వస్తాయని చెప్పి ఇంకా ఆమె సీసీ రోడ్లు పోసుకోండి అన్నాడంట. సీసీ రోడ్లు పోసేశారు, పైనుంచి డబ్బులు రాపాయా. వాళ్ళు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊరుకోవాలా. ఈ 2 ఎకరాలు అమ్ముకొని కట్టిందంట. ఇక్కడ మీకు నీటి సమస్య, సాగునీటి సమస్య కూడా బాగా అధికంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అధికంగా ఉంది. అసలు మామూలు ఈ పొలాలు, ఈ దర్శి ఏరియా మొత్తం మాగాడి ఏరియా, కనీసం ఈ తినటానికి కూడా పండించుకునే ఇది లేదనమాట. ఏంది పైనుంచి కాలం వస్తే సాగర్ని డ్యామ్ కట్టి పూర్తి చేస్తుంటే నీళ్ళు వచ్చాయి మాకు కూడా. ఇంక మాకు కూడా రైతులు బాగుపడేవాళ్ళు. కానీ అసలు ఏం లేదు. బోర్లు అంటే ఒకటి ఫెయిల్ అయితే 2 అన్నాడు, మళ్ళీ మోటార్ అన్నాడు. ఏం లేదు అసలు, బోర్లు అనేది లేదు. ఆ టీడీపీ హయాంలో కొట్టించారు చూడు పాపం, వాళ్ళు అయ్యే బోర్లు, అవి కూడా ఏదో తలా కాసిన బండిని ఎవరికో ఒకళ్ళకి. తాగునీరు దొరుకుతుందా? అది కూడా కష్టం. నీళ్ళు అసలు లేవు, అసలు తాగునీళ్ళు కూడా. తాగునీళ్ళు అంటే ఆ డ్రామ్లో నీళ్ళు వచ్చి ఈ చెరువులో పడితే కదా తాగటానికి వచ్చేది, లేకపోతే తాగటానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్లు? లేవు, బోర్లు ఎండిపోయినాయి. మరి అవతల పక్క బూచేపల్లి శివప్రసాద్, నేను లోకల్ ఎక్కడే ఉంటాను, నేను అంతకన్నా బాగా చేస్తాను అంటున్నాడు కదా. ఇప్పుడు 4 సార్లు మట్టి 3 సార్లు మట్టి వాళ్ళ నాన్నగారు వాళ్ళు గెలుస్తున్నారండి. గెలిచారు, 2 సార్లు మట్టి గెలిచారు, కానీ ఏమీ జరగలేదు. సో ఆయన మీద నమ్మకం లేదా? నమ్మకం లేదు. ఏంటి మరి గొట్టిపాటి లక్ష్మి అయితే ఏం చేస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటి, మీ ప్రాంత సమస్యలు ఏంటి, అవి తీరుస్తుందన్న నమ్మకం ఎట్లా కలుగుతుంది మీకు? నమ్మకం అంటే వాళ్ళ తాతగారు కాడి నుంచి, వాళ్ళ నాన్నగారు కాడి నుంచి, వాళ్ళు బాబాయ్ వాళ్ళు బాగా చేసి ఉన్నారండి. వాళ్ళు చేస్తారనే ధైర్యంతో మేము ఫాలో అవుతున్నాం. ఇప్పుడు దర్శిలో ఏంటి ప్రధానమైన సమస్య ఏంటండి మీకు? అంటే మీరు రైతు కదా? రైతులేనండి. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ? వ్యవసాయం చేస్తున్నాం. 3 సంవత్సరాల మట్టి కాలువలు వచ్చినాయనే కానీ, ఒక గొడ్డు నీళ్ళు ఉన్నాయి కానీ పంటలపై అయితే పండలేదు. పంటలు సరిలేవు. రైతు గురించిగా అసలు పట్టించుకోవట్లేదు. మరి రైతులకి ఇచ్చేటటువంటి ఏ పథకం కూడా మీకు అందట్లేదు? ఏ పథకాలు మాకు లేవు, రాలేదు. రైతు భరోసా వస్తుందా? రైతు భరోసా మాకు లేదు, రావట్లేదు. మరి రైతులకు సబ్సిడీ మీద అవి ఇస్తుంటారు కదా, పరికరాలు కానీ, మిగతా డ్రిప్ ఇలాంటివి పరికరాలు కానీ, ట్రాక్టర్స్ కానీ. మేము సరే గత ప్రభుత్వంలో ఇచ్చినా ఈ ప్రభుత్వంలో ఇంకా బాగా ఇస్తామని చెప్పేసి రైతు భరోసా కేంద్రాలు కట్టామని చెప్పేసి ఇలా చెప్తున్నారు కదా, అవేమి మీకు అసలు ఫలాలు దక్కలేదా? మాకు అసలు ఏమీ లేవండి అవి. వాటి విషయాల్లో అసలు మాకేం జరగలేదు అవి. మేము ఇంకా అప్పుడు కన్నా మేము కూలికి వెళ్తున్నాం. మేము అప్పుడు ఆ పరిపాలన ఉన్నప్పుడు మేము కూలికి వెళ్ళేవాళ్ళం కదా. అసలు నాకు అదే చేలో 2 లక్షల దాకా మిగిలాయి అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు. ఈ మన జగన్ వచ్చిన కాడి నుంచి దాంట్లో అసలు మాకు పంటలు సరిలేవు. కూలికి వెళ్తున్నాం మేము. కూలికి ఉరిగడ్డు రైతు అయ్యండి కూడా కూలికి వెళ్తున్నాను నేను. ఇక్కడ దర్శి వెనకబడింది అనుకోవచ్చు పూర్తిగా? వెనకబడినట్టేనండి. ఏంటండి ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏంటి అసలు దర్శికి? ప్రధానం అంటే ఏముందండి, ఈ పంటలే సరిలేక, వాటర్ సరిలేదు. ఇప్పుడు చదువుకోవడానికి మంచి స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి? లేవండి, అవి లేవండి. స్కూళ్ళు కూడా సరిలేవు. ఇప్పుడు వైద్య సదుపాయాలన్నా కరెక్ట్గా ఉన్నాయా? సదుపాయాలు సరిలేవు. వాళ్ళు అన్ని ₹4 అయిపోయింది అట్టా, రేట్లు పెరిగిపోయినాయి అంతేగాని. సో ఇక్కడ ముఖ్యంగా మీ ఏరియాలో ఒక మంచి ప్రాజెక్ట్ వస్తే బాగుంటుంది అనుకునేది ఏదైనా ఉందంటే? వస్తే బాగుంటుందండి. అదే అప్పుడు ఈ ప్రాజెక్టులు ఇవి వస్తాయి అనుకుంటున్నాము. ఈ లోపు ఈయన వచ్చి పడ్డారు, అన్నీ వెనకెళ్ళిపోయినాయి. 10 సంవత్సరాలు వెనకెళ్ళిపోయినట్టేనండి మొత్తం. 10 సంవత్సరాలు వెనకెళ్ళిపోయినట్టే, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. సో ఈ అంటే కేవలం బూచేపల్లి కుటుంబం మీద కాదు, జగన్ మీద కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత అవుతుంది. అంటే ఆయన కూడా తీసే మనిషి కాదు, అయితే పనులేం జరగలేదు. మన సిద్ధరాఘవరావు ఉన్నప్పుడు అన్ని రోడ్లు వేయనిండి, బ్రిడ్జిలు కట్టనిండి, అన్ని పనులు బాగా జరిగినాయి అప్పుడు తెలుగుదేశం హయాంలో. ఇక ఆ తర్వాత వైసీపీ హయాంలో అయితే ఏమీ లేవు, ఏమీ లేదు. అదిగో మేము చూడండి, ఆ రోడ్లు కూడా చూడండి ఎట్లా ఉండే మాకు. ఇప్పుడు ప్రస్తుతం రేపు ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఈసారి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? మీ ఓటు ఎవరికి వేస్తారు ఏంటి? మేమైతే గొట్టిపాటి లక్ష్మికి వేస్తాం సార్, తెలుగుదేశం పార్టీ. ఎందుకని? అంటే మేడం గారు వస్తే అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ 5 సంవత్సరాల నుంచి అయితే అభివృద్ధి ఏం లేదు. జనాలు ఈ డబ్బులు ఇచ్చిందే చూస్తున్నారు కానీ మన దేశం వెనకబడిపోయింది అయితే చూడట్లేదు. దానికోసం అయితే లక్ష్మి గారే గెలవాలి. ఇక్కడ ఏంటి ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి మీ ప్రాంతంలో?
మా ప్రాంతంలో రోడ్లు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. మెయిన్గా వచ్చేసరికి హాస్పిటల్ లేదు. పిల్లలకు వచ్చేసరికి బయటకు వెళ్ళాల్సి వస్తుంది. అది మెయిన్ రీజన్. ఓకే, అంటే మా సరైన హాస్పిటల్ సౌకర్యాలు అయితే లేవు. సార్ బయటికి వెళ్ళాలి. పిల్లలకి ఏదైనా సీరియస్ అయితే బయటకు వెళ్ళాలి. బయటకంటే ఎక్కడికి వెళ్తారు మీరు? ఒంగోలు, నర్సరావుపేట అలా వెళ్ళాలి. చాలా చాలా దూరం కదండి. అవును సార్. రాబోయే ఎన్నికల్లో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ దర్శిలో మాత్రం టీడీపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. గొట్టిపాటి లక్ష్మి గారినే ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు. ఎందుకని? ఏ గవర్నమెంట్ ఇంతకుముందు సిద్ధరాఘవరావు వచ్చినా ఏదైనా టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇక్కడ అభివృద్ధి జరిగింది, కానీ ఈ నియోజకవర్గంలో ఏదైనా కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంతకుముందు కాంగ్రెస్ కానీ వైసీపీ గవర్నమెంట్ కానీ వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి అనేది ఏం లేదు. బూచేపల్లి కుటుంబం కూడా ఎప్పటి నుంచి ఎక్కడ ఉంది? వాళ్ళు కూడా ఎంతో కొద్దో గొప్ప చేశారని చెప్పేసి అంటున్నారు కదా, మరి ఏం వాళ్ళ మీద నమ్మకం లేదా మీకు? భూషేపల్లి కుటుంబం ఉన్నది, కానీ దర్శకుగా వాళ్ళు చేసిందంటూ ఏం లేదు. 10 సంవత్సరాలు వాళ్ళ ఫాదర్ కానీ వీళ్ళు కానీ చేశారు, కానీ ఇక్కడ దర్శకు చేసింది ఏం లేదు. వాళ్ళు క్షేమకుర్తి, నేటు క్షేమకుర్తి అక్కడ ఏదో వాళ్ళ బిజినెస్లు వ్యాపారాలు తప్పితే, ఇక్కడ దర్శి ఎమ్మెల్యేగా ఉంటున్నారు. నామకే వాస్తే ఏంటంటే చుట్టపు చూపు. ఇది ఇక్కడ దర్శికి మాత్రం చేసింది వాళ్ళు ఏం లేదు. 10 సంవత్సరాల్లో ఇంతవరకు ఒకళ్ళకి గుర్తుంచుకోదగ్గది ఏదైనా కానీ ఇంతవరకు వాళ్ళు చేసింది ఏం లేదు మా దర్శి నియోజకవర్గంలో. ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం బూచేపల్లి వెంకయ్యమ్మ ఇక్కడ కీలకమైనటువంటి పదవిలో ఉన్నారు కదా, జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు కదా. సో మరి మీరు ఒక వ్యాపారస్తుడు, మీలాంటి వ్యాపార వర్గాలకు కూడా చేయూతనిచ్చిన పరిస్థితి ఏమి లేదా? మాకేం చేసింది ఏం లేదు. ఏ విధంగా ఏ విధమైన తోడ్పాటు కానీ మాకుగా అందించిందో ఏం లేదు. ఏదైనా వాళ్ళ దగ్గరికి ఇంకా వాళ్ళు వెనకాల నలుగురు తిరిగే వాళ్ళు ఉంటారు వాళ్ళ చుట్టూ. ఆ తిరిగే వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేశారేమో కానీ మిగతా వాళ్ళకి ఏం చేసింది ఏం లేదు వాళ్ళు. ఇప్పుడు శివప్రసాద్ కానీ గొట్టిపాటి లక్ష్మి కానీ వీళ్ళిద్దరి మీద చూసుకున్నట్టయితే ఇక్కడ అభివృద్ధి పరంగా ఎవరికి ఎక్కువ అవగాహన ఉందనుకుంటున్నారు? సరే, మీరు ఓటు వేస్తారా అదంతా ఓకే కానివ్వండి. ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ రెండింటిని చూస్తున్నారు కదా, ఎవరికి ఎక్కువ అవగాహన ఉందనుకుంటున్నారు మీరు? గొట్టిపాటి లక్ష్మి గారికే ఉందనుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చింది అని అనుకున్నా కానీ వాళ్ళకి అంతకు ముందు నుంచి గొట్టిపాటి హనుమంతరావు గారు వాళ్ళ తాతగారి దగ్గర నుంచి ఉన్న అంతకుముందు మాజీ జడ్పీ చైర్మన్గా చేశారు. ఆ చేసినప్పుడు ఈ పిల్లలుగా ఉన్నప్పుడు అవగాహన అనేది వీళ్ళకి ఇంకెక్కువ ఉన్నదని అనిపిస్తుంది. వాళ్ళ గొట్టిపాటి లక్ష్మి గారి మాటల్లో ఇప్పుడు భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడే మాటల్లో కన్నా ఈ గొట్టిపాటి లక్ష్మి గారు మాట్లాడే మాటలు అవగాహన అనేది మన దర్శి నియోజకవర్గంలో ఎక్కువగా ఉందని కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఇక్కడ అభివృద్ధి అయితే ఏమీ కనిపించట్లేదు. దర్శి పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, నియోజకవర్గంలో కానీ పెద్ద చెప్పుకోదగ్గ అభివృద్ధి, చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు, చెప్పుకోదగ్గ ఉపాధి అవకాశాలు అయితే ఏమి లేవనేది పబ్లిక్ చెప్తున్నమాట. సో మీ ఫీలింగ్ ఏంటి అసలు దాని మీద? ఇక్కడ మెయిన్ వాటర్ ఒక్కటే, సాగర్ వాటరు. ఇక్కడ మిగతా ఇండస్ట్రీస్ కానీ ఏదన్నా ఉన్నా డెవలప్మెంట్స్ ఉన్నా కానీ ఏది పలానా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇంకోటి కానీ వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది సింగకుర్తిలో, భూచేపల్లి వాళ్ళు ఉంది. 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. మరి దర్శి డెవలప్ చేయాలనుకున్నప్పుడు, దర్శి నియోజకవర్గం అయినప్పుడు దర్శిలో ఇంజనీరింగ్ కాలేజో ఇంకోటో ఏదో ఒకటి పెట్టచ్చు కాదు, వాళ్ళు పెట్టలా. వాళ్ళు ఏదైనా సింగకుర్తి డెవలప్మెంట్ వాళ్ళు సింగకుర్తిలో ఉన్నారు కాబట్టి ఆ సింగకుర్తిలోనే ఏదైనా చేసుకోగలిగారు. ఇక్కడ దర్శిలో చేసింది ఏం లేదు వాస్తవంగా. ఇక్కడ హాస్పిటల్స్ కానీ లేదంటే ఇంకా ఇతర సౌకర్యాలు కూడా ఏమీ లేవంటారు, నిజమేనా? హాస్పిటల్స్ అంటే లేమి తక్కువ, సౌకర్యాలు తక్కువ. ఇక్కడి నుంచి ఏది వెళ్ళాల్సినా ఒంగోలు, ఇటు గుంటూరు, లేకపోతే నసరావుపేట ఇటు పరిగెత్తాల్సి వస్తుంది దేనికైనా. ఇక్కడ పూర్తి అవగాహనతో ఉన్న హాస్పిటల్ అనేది, పూర్తి బస్సులతో ఉన్న హాస్పిటల్ అనేది ఉంటే లేడీస్కి కానీ వీటికి కానీ బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అలాగే దొనకొండ అభివృద్ధి అనేది ఆగిపోయింది అంటున్నారు. దానికి కారణం ఎవరంటారు? ఈ పరిసర ప్రాంతాల్లో దొనకొండలో కొన్ని వందల వేల ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి ఉంది, కావలసినంత భూమి ఉంది, అద్భుతంగా చేసుకోవచ్చు. కానీ అక్కడ అసలు పిచ్చి చెట్లు మొలిచే ఏమీ అభివృద్ధి లేదు అంటున్నారు. దానికి కారణం ఎవరంటారు? ఇక్కడ ఉన్నప్పుడు గత సంవత్సరం చేసిన పాలకులదే లెక్క. ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ హయాంలో ఏమన్నా అభివృద్ధి స్టార్ట్ అయింది అక్కడ? పోనీ పారిశ్రామిక కార్యాలు ఏర్పాటు చేద్దామని ప్రయత్నాలు చేశారు. బాగా గట్టిగా ఏదైనా ఏర్పాటు చేసి కొంచెం డెవలప్మెంట్కి కొంచెం వచ్చింది. ఆ 5 సంవత్సరాల్లో కొంచెం డెవలప్మెంట్ అనేది కూడా రియల్ ఎస్టేట్ భూమి కానీ అక్కడ కానీ ఏదన్నా అక్కడ ఇది కూడా విమానాశ్రయాన్ని కూడా తీసుకొచ్చి మళ్ళీ
ఏర్పాటు చేద్దామనే అభిప్రాయంతో దాన్ని కొంచెం ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. కానీ వీళ్ళ హయాం వచ్చిన తర్వాత మాత్రం దాని ఊసే ఎత్తల. అక్కడ ఉన్న ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఉన్న భూములన్నింటినీ అక్కడ భూముల్ని ఈ ఇంకా దేనికన్నా గవర్నమెంట్ ఆ వసతులకు ఉపయోగించుకొని ఏదన్నా డెవలప్ చేద్దామనే ఉద్దేశాలు ఏమి ఇప్పుడు చేసిన పోయినసారి కానీ అంత ముందు కానీ చేయలే. చూస్తుంటే మీ ఏరియాలో ఎటు ఎటు చూసినా సరే రకరకాల రాజకీయ పార్టీలు నాయకుల క్యాంపెయినింగ్ నడుస్తుంది. మరి ఇవన్నీ చూస్తున్నారు కదా, మరి మీ అభిప్రాయం ఏంటి? ఈసారి ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు మీరు? అన్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే దర్శికి మనకి టికెట్ అనేది జనసేనకి అనేది కన్ఫర్మ్ చేశారు. అది పరిస్థితుల వల్ల కొద్దిగా కూటమిగా టీడీపీకి ఇచ్చారు. ఇక్కడ దర్శిలో వచ్చేసిందంటే మొట్టమొదటిగా అటు ఆపోజిట్ వైసీపీ, ఇటు పోతే టీడీపీ కూటమి అభ్యర్థిగా. ఇక్కడ జనాలు ఎలా ఉన్నారంటే ఎవరు బయటికి చెప్పరన్న. అది మొన్న రీసెంట్గా మున్సిపాలిటీ ఎలక్షన్ ఇది జరిగింది. అది ఎలాగంటే ఇప్పుడు జనాలు ఏంటంటే బయటికి చూస్తే వీళ్ళని ఏమైనా ఇబ్బంది పెడతారేమని ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఓటింగ్ అనేది లోపలికి పోయి ఎలక్షన్లో తర్వాత రిజల్ట్ అనేది వేరే విధంగా వచ్చింది అన్న. 2 రకాలుగా ఉంది ఇక్కడ ఎలక్షన్లో. బయటకు ఒక రకంగా ఉండిద్ది, లోపలికి పోయి వచ్చాక ఇంకో రకంగా ఉండిద్ది. పోనీ మీ అభిప్రాయం చెప్పండి, మీరు ఎవరు కోటేస్తారో చెప్పండి. మీరు అభిప్రాయం ఏందన్నా, చదువుకున్నాడు ఎవడు వైసీపీ కొట్టాడు కాబట్టి నో ఆప్షన్, ఖచ్చితంగా కూటమికే వేయాలి. అసలు కూటమికి ఇంకా కంపల్సరీ అది దాంట్లో డౌటే లేదు. నేననేది ఎందుకు చదువుకున్నాడు ఎందుకు వేయడంటే మెయిన్ గంజాయి సాగు అనేది రేపు దర్శకు కూడా వస్తుంది. అది ఆల్రెడీ వచ్చింది. ఆటో నగర్ కూడా రీసెంట్గా అంతా ఏరియా మొత్తం కవరప్ చేశారు. ఒక జగన్ గంజాయి అనేది విచ్చలవిడిగా ఏపీలో ఉన్న 26 జిల్లాల్లో సాగుతుంది. అది అందుకని చదువుకున్న యువత ఈసారి ఏంటంటే జగన్ గనక ఓటేస్తే గంజాయి అనేది ప్రతి ఒక్కళ్ళు మత్తులోకి వెళ్ళిపోద్ది. అది అందుకని చదువుకున్నోడు ఎవరు వైసీపీ కోటే అనేది దాని అర్థం. అది ఇక్కడ ఇద్దరున్నారు ప్రస్తుతం. దర్శి విషయానికి వస్తే ఒక పక్క వైసీపీ నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒక పక్క డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. సో వీళ్ళిద్దరిని పోల్చాలంటే చూస్తే సరే మీరు అలాగే కూటమికి వేస్తానన్నారు, బట్ ఇద్దరు మనుషులుగా, ఇద్దరు క్యాండిడేట్లుగా చూస్తే ఎవరి వ్యక్తిత్వం బెటర్గా ఉంది, ఎవరు ప్రజలకు సేవ చేస్తారనుకుంటున్నారు? అన్న ఇక్కడ వచ్చేసి బూచేపల్లి వైసీపీ క్యాండిడేట్. విషయం ఏంటంటే 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాడు, కానీ సహాయం చేసిన అనేది అంతవరకు ఎవరు మేమే చూడలే. ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఇటు గొట్టిపాటి లక్ష్మి, కడియాల. ఇప్పుడు కడియాల అనేవాళ్ళు నరసరాపేట హాస్పిటల్ ఉంది, అటు పేరు బలం ఉంది. ఇటు గొట్టిపాటి అనగానే అద్దంకి బుజ్జిగారు పేరు ఉండిద్ది. ఏమో మంచి చేస్తారని ముందు ఆడవాళ్ళలో వెళ్ళిపోయిందన్న. మంచి చేస్తారని ప్రతి ఒక్కరు థాట్ వెళ్ళిపోయింది. ఆమె వచ్చి రాగానే మీ ఇంట్లో మనిషిని ఆడబిడ్డని అని చెప్పంగానే ఇటు గొట్టిపాటి రవి గారు కూడా అందుబాటులో ఉంటారు 30 కిలోమీటర్లు. ఇప్పుడు గత బూచేపల్లి 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాడు. చేంగుర్తి నుంచి దర్శికి ఎన్ని కిలోమీటర్లు తిప్పి కొడితే ఒక 40 కిలోమీటర్లు ఉండిద్ది. ఎవరికైనా సహాయం చేసింది అనేది అయితే లేదన్న, మేమైతే చూడలే. అది ఇప్పుడు అదే బూచేపల్లి ఉన్నాడు. ఆ చేమగుర్తిలో కట్టేది ఇంజనీరింగ్ కాలేజీ దర్శిలో కడితే అవన్నీ డెవలప్ అవుతాయిగా. దర్శిలో ఒక డిగ్రీ కాలేజీ లేదు, ఒక సరైన ఇంజనీరింగ్ కాలేజీ లేదు. ఇప్పుడు ఆ చెరువులో నీళ్ళు నిండితేనే ప్రతి ఇంటింటి కుళాయి వస్తాయి. రీసెంట్గా గత ఉన్న టీడీపీ సిద్ధరావు అనగానే ఇంటింటి కుళాయి లేపించారు, రోడ్లు లేపించారు. మంచి అనేది మనుషుల నుంచి రావాలన్నా. ప్రస్తుతం ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, రేపు 13వ తారీఖు, మే 13వ తారీఖు సార్వత్రిక ఎన్నికలు. మరి ఈసారి దర్శి నియోజకవర్గంలో మీ ఓటు ఎవరికి ఉంటుంది, ఎవరికి గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి? నీ అభిప్రాయం ఏంటి చెప్పు. లక్ష్మి గారికి కల్పిస్తుంది సార్. ఫస్ట్ ఏంటంటే ఎందుకు లక్ష్మి? మేడం వస్తే మా తర్వాత ఏం జరిగిద్దని మాకు. అంటే ప్రస్తుతం మాకు హాస్పిటల్ లేదు, మంచి అవర్ చూడట్లే హాస్పిటల్ ఒకటి. ఇంకోటి డాక్టర్ కాబట్టి హాస్పిటల్ వస్తుంది అనుకుంటున్నా. హాస్పిటల్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ గాలి తిరుగుతున్నారు. ఏం చేయడానికి ఏం లేదు. బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ ఎటో ఒకటి వెళ్ళాల్సి వస్తుంది. అటు పోతే పరిస్థితులు వల్ల వాళ్ళు పోవట్ల. ఇక్కడే ఏదో కూలి పని చేసుకోవాల్సి వస్తుంది. అది ఇంకోటి జాబ్ వేకెన్సీ వల్ల. సో అంటే ఒక చదువుకున్నటువంటి నిరుద్యోగి, నీ అభిప్రాయం ఇది. సరే, ఇప్పుడు మీ ఇక్కడ ఓకే, మీ కళ్ళకు కట్టినట్టుగా మీ పరిస్థితులు తెలుస్తున్నాయి. మిగిలిన ఇబ్బందులు ఏమన్నా అంటే దర్శి నియోజకవర్గం అంటే అభివృద్ధికి నోచుకోలేదు, అభివృద్ధికి ఆమెడు దూరంలో ఉందన్న సంగతి అయితే క్లియర్గా మన కళ్ళకి కనిపిస్తుంది, ఎవరు స్పెషల్గా చెప్పక్కర్లేదు. సో దీనికి కారణం ఏంటంటావు? వైసీపీ అనుకుంటున్నాను. వైసీపీ అనుకుంటున్నావు? ఎందుకని వాళ్ళ పరిపాలనలోనే వెనకబడిపోయిందా? ఎందుకంటే మా బావ ఉన్నాడు 5 సంవత్సరాల నుండి
రేషన్ కార్డు లేదు, ఓకే. రేషన్ కార్డు లేదు. ఆయన ఎప్పుడు పోయినా రేషన్ కార్డు చెప్పినా పక్కన పెడుతున్నారు, వర్క్ జరగట్లేదు. వాళ్ళు ఇంతవరకు వాళ్ళకి రేషన్ రావట్లేదు అసలు. వాళ్ళ ఇంట్లో నలుగురు ఉంటారు, నలుగురికి తినడానికి తిండి ఉండదు ఒక్కోసారి. వాళ్ళు చేయలేక పాపం ఆయనే డ్రైవర్ అయ్యి ఆయనే ఇబ్బందులు పడుతుంది. మొన్నటిదాకా హాస్పిటల్లో ఉన్నాడు, తర్వాత బయటకు వచ్చాడు. ఆయన చుట్టూ నేను తిరుగుతూ ఉన్నాను. ఎప్పుడు ఫోన్ చేసి రమ్మంటే అప్పుడు వెళ్తాను. అంటే స్థానిక నాయకులు స్థానిక అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదా? ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరైనా మేడం గారు వస్తే పట్టించుకుంటారని మా నమ్మకం. ఓకే. ఇక్కడ మరి బూచేపల్లి శివప్రసాద్కి అంటే ఇక్కడ ప్రముఖంగా ఆయన పేరు వినిపిస్తోంది కదా వైసీపీ తరపు నుంచి. ఆయన ఏ రోజున కలవటం కానీ మాట్లాడటం కానీ కాస్త మాకు ఏమైనా హెల్ప్ చేయండి, మీరు ఉన్న ఎమ్మెల్యే ఎలాగో పట్టించుకోవట్లేదు, లేదా అధికారులు ఎలాగో పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఎప్పుడైనా ఆయన అడిగే ప్రయత్నం చేశారా? లేదు సార్. ఎందుకని బూచేపల్లి శివప్రసాద్ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? అంటే అతని మీద నమ్మకం లేక, లేదంటే అందుబాటులో ఉండడా? మేము చూసిన రోజులు ఎవరికి హెల్ప్ చేయలేదు, మేము చూడలేదు, మాకు నమ్మకం లేక మేము వెళ్ళలేదు. సో ఇప్పుడు రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా సరే ఇక్కడ గొట్టిపాటి లక్ష్మి గెలుస్తుంది అనుకుంటున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? గెలిచిద్ది అనుకుంటున్నాం, సక్సెస్ అవుద్ది అనుకుంటున్నాం మేము. సో కూటమి వస్తుంది అనుకుంటున్నారు.